నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో మలయాళ తంత్రి, ప్రముఖ అయ్యప్ప పడిపూజ విశిష్ట బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా. భార్యాభర్తల సంబంధం నిజంగా అది ఆ రిలేషన్ కనుక బాగుంటే అంత అద్భుతంగా ఉండే రిలేషన్ ఇంకేది ఉండదు. అదే కనుక అందులో కనుక సమస్యలు వస్తే అంత నరకం కూడా ఇంకోటి ఉండదని చెప్పాలి. ఎందుకంటే ఎవరిది మిస్టేక్ అయినా చిన్న చిన్న ఇగోస్ అవ్వనివ్వండి, లేకపోతే ఇద్దరిలోనూ చిన్న చిన్న లోపాలు అనేవి మనుషులు అన్నాక సహజం. వాటిల్ని చాలా పెద్దదిగా చేసుకుని ఈ రోజుల్లో భార్యాభర్తల రిలేషన్ని నిజంగా చాలా పాడు చేసుకుంటున్నారు సార్. చూస్తుంటే చాలా వింటున్నా సరే చాలా బాధగా అనిపిస్తుంది. సో అటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుండాలి అంటే ఎవరు ఒకవేళ భార్య బాగోకపోయినా భర్తకు ఉంటుంది, భర్త బాగోకపోయినా భార్యకి ఆ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనే కోరుకున్న వాళ్ళకి ఎటువంటి పరిహారాలు పాటిస్తే ఆ రిలేషన్ చాలా అద్భుతంగా సాఫీగా ఆ సంసార నౌక సాగుతుంది అని చెప్పాలంటే ఏం చెప్తారు సార్? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోపయ నమః. చూసే వీక్షబంధువులకు అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. ఏది ఉన్నా ఏది ఉండకపోయినా భార్యాభర్తలో కొట్లాట మాత్రం ఉండకూడదు. కరెక్ట్. అది ఏమా అది ఎక్కడ వస్తుంది అంటే ఫైనాన్స్ దగ్గర వస్తుంది. ఇంకోటి ఏంటంటే గుమ్మడి కుటుంబం ఉన్న వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇంకేదైనా కావచ్చు. అది దాంట్లో భార్యాభర్తల్లో వైబ్రేషన్స్ రావటం జరుగుతుంది. ముఖ్యంగా స్త్రీలకి ఏంటి కావాలి? భర్తది అంటే ఐశ్వర్యం కోసం కాదు, వారి యొక్క ప్రేమాభిమానం స్త్రీకి కావాలి. ఆయన ఏమి ఇస్తున్నాడు, కొయ్యి రోజున వచ్చినా మాకు అవద్దు. ప్రేమతోని ఒక 4 ముద్ద తిన్నావా அப்படின்னு అడిగితే చాలు. ఆ ఒక తృప్తి ఆ ఆడవాళ్ళకి వేరుగా ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు చేసేవంటి పని ఏదైతే ఉందో అదంతా కూడా నువ్వు మర్చిపోతారు. ఒకటేసారి అబ్బా మా ఆయన నన్ను అడిగారు అబ్బనే ఆ కన్న తల్లికి ఆ ఆనందమే వేరు. అదే భర్త తిరిగి ఇంటికి వచ్చేసి చెంప మీద లాగి కొట్టి నువ్వు ఏం చేసావు அப்படின்னு ఆ అమ్మాయిని కొడితే ఆ ఒక స్త్రీ ఏడుపు ఆ ఇంటికి ఎంత అశుభమో అది 7 తరాల వరకు కూడాను ఆ పాపం పోదు. స్త్రీకి ఆ నీరు అస్సలు మంచిది కాదు. ఆ లక్ష్మీదేవి కూడా స్థిరంగా ఇంట్లో ఉండదు. దానికంటూ ప్రత్యేకంగా ఆ స్త్రీకి ఒక గౌరవమే ఉంది. అందుకే భారతదేశంలో స్త్రీకి ప్రత్యేకమైనంత స్థానాన్ని మనం కేటాయిస్తాం. గురువులు కానీ సాధువులు కానీ సంతులు కానీ ఎవరైనా కూడా ఒక దేవిగా భూమించేటువంటి భూమి మన కర్మభూమి, దేవభూమి మన ఒక కార్యక్రమం. సో దీంట్లో ఏంటంటే భార్యాభర్తలు వచ్చేవంటి ఈ విషయం పోతే ఏదైనా నాకుపైన ఆశపడ ఉండొచ్చు. ఎందుకంటే పక్కింట్లో వాళ్ళు చూస్తుంటారు, ఏదైనా ఫంక్షన్కి పేరానికి అక్కడిక్కడ వెళ్తుంటారు. సో ఏదైనా ముచ్చట పడినప్పుడు అది కొనలేని పరిస్థితులు ఉన్న భర్తకు నువ్వు కొనలేని వాడిని, నువ్వు చాతగాని వాళ్ళని చెప్పేవంటి భార్యలు కూడా ఉన్నారు. భర్తని ఎప్పుడు కూడా విమర్శించకూడదు. భర్త అనేది ప్రత్యక్ష దైవం. ఆయన ₹1 తీసుకురానివ్వండి, ఒక 1000 రూపాయలు తీసుకురానివ్వండి, 10,000 తీసుకురానివ్వండి, ఉన్న దాంట్లోనే ఇల్లు చక్కబెట్టేదే ఒక స్త్రీ భార్య. అతిథగా కోరికలు పోకూడదు. ఆశ అనేది ఒక పెద్ద కొండ లాంటిదమ్మా. దానికి ఆది అంతం ఉండదు. సముద్రానికి ఏమైనా ఆది అంతం ఉందా? అది ఆశ ఒక అలలు లాగా వస్తుంటాయి. దానికి ఆపడానికి ఎవరి వల్ల కాదు. కానీ మనిషికి ఒకటికే అన్ని అదుపులో పెట్టుకున్నటువంటి శక్తి భగవంతుడు మనకి ఇచ్చారు. సో భార్యాభర్తల్లో ప్రత్యేకమైనటువంటి ఈ వైబ్రేషన్స్, చెప్పుడు మాటలు విని, అక్కడ అమ్మ నాన్న మాట విని, ఇక్కడ అత్త మామ వాళ్ళ విని, సో మీ అత్త ఇలా చేస్తుంది, మీ అమ్మ ఇలా చేస్తుంది, వాళ్ళకి గొడవలు పెట్టి భార్యాభర్తలు విడిపోయడానికి కూడా ఛాన్సెస్ అయ్యి ఇప్పటి వరకు కోర్టులో ఎన్నో ఫైల్స్ పెండింగ్ పడి ఉన్నాయి డైవర్స్ దాకా. ఇది అవసరమండి? పెళ్ళి అంటేనే మంచి ముహూర్తాలు చూసుకొని ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి అందరికి బట్టలు పెట్టి అన్ని బహుమానాలు పెట్టి రంగ వైభోగంగా మనం చేస్తుంటాం. సో అటువంటి సమయంలో ఆ ఒక దాంపత్యము మంచిగా పిల్లలు కని మంచి సంసారం నిలబడి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలి. ఈ రోజుల్లో ఓర్పు అనేది లేదు, సహనం అసలు లేదు. ఇంకోటి ఏంటంటే అహం అనేది ఎక్కువ ఉంది. అంటే ఇది అందరిలో ఉండదు అని చెప్పట్లేదు, చాలా మందిలో పెరుగుతుంది. ఆటోమేటిక్ ఉన్నవంటి ఇప్పుడు వచ్చినవంటి జనరేషన్ ఏదైతే ఎప్పుడైతే అరచేతుల వైకుంఠం ఫోన్స్ వచ్చాయో దాంట్లో మైండ్ అంతా చేంజ్ అయిపోయింది. కరెక్ట్ మీరు చెప్పింది. అయితే వీళ్ళలో ప్రత్యేకంగా
అన్యోన్యతంగా అన్ని విధానం పెరగాలంటే దేవి లలిత సహస్రనామ రోజు ఉదయం సాయంత్రము చదవడం, లలిత పారాయణం చేయటం, విష్ణు సహస్రనామ చదవడం, లేదంటే ఆ ఒక పారాయణం చేయటం. పారాయణం అంటే పాడటం అటువంటివి చేయవచ్చు. అది పురుషుడైనా స్త్రీ అయినా. వినడము పాడడము చాలా వ్యత్యాసాలు ఉంటాయి, కానీ కొంతమందికి నోరు తిరగకపోయినప్పటికీ వినవచ్చు. దేవి ఖడ్గమాల ఇది వచ్చేసి స్త్రీ పురుషులకి ఎప్పుడైతే కూడా ఈ యొక్క ఎఫెక్షన్స్ మీకులో కనపడుతుందంటే మీరు ప్రతి మంగళవారం నాడు రాహుకాలంలో వెళ్ళి నిమ్మకాయ దీపం పెట్టి దేవి లలిత పారాయణం, దేవి ఖడ్గమాల మరియు విష్ణు సహస్రనామం ఖచ్చితంగా 3 సార్లు చదవాలి. అమ్మవారి గుడిలో ఇలాగా ఒక 21 వీక్స్ చేయండి. 21 వీక్స్ అంటే ఎన్ని నిమ్మకాయలు పెట్టాలంటే ఇది ఎట్లుంటుందంటమ్మా, వారానికి ఒక నిమ్మకాయ. మీరు 21 వారానికి ఎన్ని వస్తాయి? 44 వస్తాయి. అంటే వారానికి ఒక్కొక్కటి పెరుగుతూ ఉండాలి. ఏమో ఒక వారానికి ఫస్ట్ వారానికి అయితే 2, రెండవ వారానికి 4, మూడవ వారానికి 6 అప్పుడు అది తీసుకొని వెళ్తూ ఆ నిమ్మకాయలో ఉన్న రసాన్ని తీసి దాంట్లో కుసుమ నూనె కానీ లేదా విప్ప నూనె కానీ వెయ్యాలి. నువ్వుల నూనె మాత్రం అస్సలు వేయకూడదు. ఏదైతే ఈ దీపానికి సంబంధించిన ఈ యొక్క మీరు భార్యాభర్తలు ఒకటి పెరగాలంటే ఇది. ఆ విప్ప నూనె ఏం చేస్తుందంటే అమ్మవారికి ఉగ్రత తత్వాన్ని పెంచి వీరిపైన ఎటువంటి ఒక జరుగుతుందని ఆమెకు దృష్టి అనేది రావటం అనేది జరుగుతుంది. విప్పవలో శుద్ర అశుద్ర దేవత మరియు దశమహావిద్యలో చాలా ప్రత్యేకంగా ఆయుధంగా దాన్ని ఉపయోగించుకుంటారు. విప్ప నూనె, విప్పసార, విప్ప పువ్వులు ఇవన్నీ కూడాను దశమహావిద్యలో ఉన్నటువంటి దేవతలకు పూజ చేస్తుంటారు. ఇదేంటంటే దుర్గాదేవి ఉన్నటువంటి ఆలయాల్లో రావుకాలంలో విప్ప నూనెతో పోసిన వంటి ద్వీపాన్ని వెలిగిస్తే అమ్మవారు ప్రసన్నమై వాళ్ళ సంసారాన్ని బాగు చేస్తుంది. అయితే నిజంగానే మీరు చెప్పినట్టు భార్యాభర్తల బంధం అది చాలా కారణాల వల్ల, ఇప్పుడు మీరు చాలా కారణాలు చెప్పారు, ఆ కారణాల వల్ల చిన్న చిన్న ఇగోస్ వల్ల ఏవో ప్రాబ్లమ్స్ వస్తే కనుక ఆ బంధాన్ని మళ్ళా వాళ్ళు అది నిజంగానే వాళ్ళు అనుభవించే వాళ్ళకి ఆ బాధ తెలుస్తుందండి. సో ఇలా అమ్మవారి గుడికి వెళ్ళి చక్కగా 21 వారాలు చెప్పారు మీరు. 21 వారాలు కూడా మొదటి రోజు 2, తర్వాత వారం ప్రతి మంగళవారం అన్నారు కదా అండి. మంగళవారం కూడా ప్రతి మంగళవారం రాహుకాల టైంలో కనుక ఇలా మొదటి రోజు 2 నిమ్మకాయలతో చేస్తే దీపాలు, నెక్స్ట్ మంగళవారం 4 అలా పెంచుకుంటూ 21 వారాలు చేయమని చెప్పారు. సో అలా అయినా వాళ్ళ ప్రాబ్లం తీరితే నిజంగా అమ్మవారి దయ ఉంటే అన్నీ జరుగుతాయండి. అలా వాళ్ళు నమ్మకంగా ప్రేమగా చేస్తే తల్లి వచ్చి ఒక బిడ్డ దగ్గర దీపం పెడుతుందంటే ఏ కన్న తల్లి అయినా ఆ రాయిలో ఉన్నవంటే ఆ తల్లి కూడా అనుగ్రహిస్తుంది ఖచ్చితంగా.